హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను రోజాని. ఇవాళ బాగా వర్షం పడుతుంది, అందుకే ఏదో ఒకటి వేడివేడిగా తినాలి అనేసి అనుకున్నాం. అందుకని బీరకాయ బజ్జీ వేద్దాము అనుకున్నాము. ఇదిగోండి ఇలా కలిపాను. చూడండి, ఇందులోకి సాల్ట్ కొద్దిగా, సోడా పొడి కొద్దిగా, అలాగే చిల్లీ పౌడర్ కొద్దిగా అంతా వేసి ఇలా కలిపాను. మరి ఎక్కువగా తిక్కుగా లేకోకుండా, ఎక్కువగా పల్చాగా లేకోకుండా ఇలా కలపాలి. ఇలా కలిపాను. ఇంకా బీరకాయ కట్ చేసుకోవాలి. చూడండి, కొద్దిగా పీల్ చేసుకోవాలి. మంచిగా కడుక్కొని పైన ఒకే ఒక చూరు పీల్ చేసుకోవాలి. చూడండి, పీల్ చేసుకున్న తర్వాత ఇలా ఇంత సన్నగా కట్ చేసుకోవాలి, లేదంటే నూనెలో వేయడానికి అవ్వదు, మంచిగా అవ్వదు, అది లోపల ఉడకదు. చూడండి, మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా స్ట్రైట్గా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం లేకుంటే ఇలా రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు. కానీ బీరకాయ నేతగా ఉండాలి. నేతగా ఉంటే బజ్జీలు బాగుంటాయి, బజ్జీలు వేయడానికి. చూడండి, నేను మొత్తం కట్ చేశాను. కొన్ని ఇలా, కొన్ని అలా కట్ చేశాను. ఇంకా వేసేద్దామా? ఇంకా బజ్జీలు వేసుకుందామా? చూడండి, నూనె వేసుకున్నాను, బజ్జీలు వేస్తున్నాను. చూడండి, బజ్జీలు అయిపోయాయి. ఎంత బాగున్నాయి కదా, చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా. లక్కీ, ఎలా ఉంది చెప్పు? చెప్పు, ఎలా ఉంది నీకు అని? ఇక్కడ తిరిగి చెప్పు.